నువ్వు ఆగిరమ్మా, నువ్వు ఆగారా, నీకు అలసిపోయినా బాగా తినేసి పొగులంతా ఆడ గుట్లో. అమ్మ ఎడగరిలా ఎవరమ్మా నా పాలే దైవమా నిన్ను ఏమనే పిలుతుమే ఒక్క సిల్లెలా మీ అమ్మ ఎవరమ్మా మీ తండ్రి ఎవరమ్మా నిష్టగా వచ్చినావా కర్మాలు దొలినావా అమ్మ బాలానుగా పాడే భారము ఎవరిది గృహమందు బాలమ్మ ఏమిష్టి కోలుండాయో వివరము తెలపావే ఒక్క సెల్లెలా. అన్ని బాగానే ఉన్నాయా బాలమ్మ గృహంలో? అంది బాగానే ఇబ్బంది పెట్టినావా? ఏ మిస్టేక్ పెట్టలేదా? అన్ని బాగానే ఉన్నాయి అయితే. చూడు బాగా చూడు ఎట్లే అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా? ఏడు కాదమ్మా బాలమ్మ గృహంలో, మీ బాలమ్మ గృహంలో అన్ని బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు కదా? గృహంలో కొత్త గృహం కట్టినారు, ఆ గృహంలో కాడ బాయి కాడ అన్ని కరెక్ట్గా పెట్టినావా? అది కదా నేను అడిగేది. ఎందుకని అది మాకు సత్యముగాది ఒక్క సెల్లెల నీతోనే సద్యం పోబోతుంది చూడరా బలందు. నీతోనే సాధ్యం అవుతుంది, నువ్వే తేవాలమ్మా. ఎట్లా చేయాలి ఏం చెప్తే కదా నువ్వే, అది అట్లా చేస్తాం మేము. ఉన్నాడు వారం ఒక్క పొద్దు లేకుండా వాక బల గృహమందు మాంసంబులుడికి ఒక్క సెల్లెలు సోమవారం శుక్రవారం మాంసాలు ఉడుకుతా అండి గృహంలో.
ఆ? ఆహా. ఇబ్బంది పడతారు అట్లుంటే. ఎట్లా చేసి బాలుడా బాలుని మీ బాలమ్మ అవి తెస్తే చేయకూడదు కదా మా అమ్మ ఎట్లా చేయిస్తుంది. బాలమ్మ చేయనన్నా కూడా మండికి వేస్తాడు బాలుడా. నువ్వే చూసుకోవాలి, ఇబ్బంది పెడతాడు కదా మబ్బడికి వెంటనే. ఇబ్బంది పెడతాడు బాలు, ఇబ్బంది పెడతానా బాల. అది తెలుసుకోవాలా బాలుడు. సరే అమ్మా, ఇంకా శరం తీసుకుంటావా? ఇంకా ఆనందం కాదమ్మా. ఆడ గుంటికాడ బాగా గుగ్గిలు బాగా తిని వచ్చేసారు.